పోషమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్టే అవుతున్నదట రాష్ట్ర ఖజానా కథ. రేవంతన్ సారు భట్టి సారు తిప్పలవాడి ఏడాదిలోనే దగ్గర 1,50,000 కోట్ల అప్పు పట్టుకొచ్చిండ్రు. స్కీములు మొదలు పెట్టకున్నా కాంట్రాక్టర్లకైతే పైసలు ఇస్తున్నారట. కానీ ఈ అన్ననేమో పైసలు ఇస్తలేరని తహసీల్దార్ ఆఫీస్ కు తాళం పెట్టిండు. ఈ అన్నది రంగారెడ్డి ఇబ్రహీంపట్నం కాంట్రాక్టులు చేస్తాడట. ఇబ్రహీంపట్నంలో 40 లక్షలు పెట్టి గెస్ట్ హౌస్ కట్టిండట. పనైతే చేపించుకున్నారు గాని పైసలు మాత్రం ఇస్తలేరట సర్కారోళ్ళు. దీంతోని గేటుకు తాళం పెట్టిండు. గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది. దాని డబ్బులు 50 లక్షల రూపాయలు రావాలి. ఏ అధికారులు స్పందిస్తలేరు. అధికారులు మొత్తం చేయి అని చెప్పి చేపించి అగో సర్కారోళ్ళు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. మరి ఆ పైసలన్నీ ఏమైతున్నట్టు, ఎవల జేబులకు పోతున్నట్టు? అంటే వాళ్ళ పార్టీలున్న కాంట్రాక్టర్లకే ఇస్తున్నారేమో. లేకపోతే వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా ఇచ్చుకుంటున్నారు కావచ్చు. కానీ మొన్ననే 10,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిండట. అయినా కూడా ఎక్కడనే బకాయిలున్నాయంటే సందుగుల పైసలు ఎలకలెత్తుకపోతున్నాయో, చెదలు బట్టి పాడైతున్నాయేమోనని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.